రైట్ గా బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అరేబియా సముద్రంలో శక్తి తుఫాను దూసుకొస్తుంది. ఈశాన్యం వైపు ద్వారకకు 240 కిలోమీటర్లు, పోర్బందర్ కు 270 కిలోమీటర్ల దూరంలో అల్పపీడనం ఏర్పడింది. అది వాయుగుండంగా బలపడి గంటకు 12 కిలోమీటర్ల వేగంతో పశ్చిమ వాయువ్య దిశగా కదులుతోంది. ఆ తర్వాత ఇదే తుఫానుగా మారే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఇక ఈ నెల 7 నుంచి కుండపోత వర్షాలు తప్పవని హెచ్చరిస్తోంది వాతావరణ శాఖ. ఇది పేరులోనే కాకుండా శక్తివంతమైన తుఫానుగా పేర్కొంటున్నారు. ఇక మహారాష్ట్రలో ఇప్పటికే తీర ప్రాంత ప్రజలను అప్రమత్తం చేశారు. ముంబై, థానే, పల్ఘర్, రాయగఢ్, రత్నాగిరి, సింధుదుర్గ్ వంటి తీర ప్రాంత జిల్లాలు తీవ్రంగా ప్రభావితమవుతాయని తెలిపింది ఐఎండీ. ఇక అంతర్గత ప్రాంతాలైన ఈస్ట్ విదర్భ, మరాఠవాడ ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. నార్త్ కొంకణ్లోని కొన్ని ప్రదేశాల్లో వరదలు కూడా రావచ్చని పేర్కొంది. ఇక తుఫాను హెచ్చరికల తరుణంలో మహారాష్ట్ర ప్రభుత్వం జిల్లా యంత్రాంగాలకు ముందస్తు హెచ్చరికలు జారీ చేసింది. డిజాస్టర్ మేనేజ్మెంట్ సిస్టంలను యాక్టివేట్ చేయాలని, తీర ప్రాంతాలు, ఇతర ప్రదేశాల్లో ప్రజలను తరలించే ప్లాన్లు రూపొందించాలని జిల్లా యంత్రాంగానికి ప్రభుత్వం సూచించింది. తుఫాను సమయంలో ప్రజలు సముద్రంలోకి వెళ్లకుండా ఉండదని, భారీ వర్షాల సమయంలో జాగ్రత్తలు పాటించాలని వాతావరణ శాఖ పేర్కొంది. ఇక శక్తి తుఫాను ప్రధానంగా సముద్రంలోనే ఉన్న గుజరాత్, ఉత్తర మహారాష్ట్ర తీరాలపై ప్రభావం చూపిస్తుందని అంచనా వేస్తున్నారు.